నిజంగా తుఫాన్లు సైతం అరికట్టగలిగే సామర్థ్యం చంద్రబాబుకు ఉందా? తుఫాన్ను అరికట్టగలిగింది చంద్రబాబేనా, లేకపోతే చంద్రబాబు టెక్నాలజీనా? ఈరోజు సోషల్ మీడియాలో మోంతా తుఫానుపై చంద్రబాబు మరియు కూటమి ప్రభుత్వం, వాళ్ళ అనుకూల మీడియా వాళ్ళు చేసుకుంటున్న ప్రచారం పీక్స్లో ఉన్నాయి. కానీ రియాలిటీగా ఏం జరిగింది? మోంతా తుఫానుపై రియాలిటీ అప్డేట్స్ మనం తెలుసుకోవాలి అని చాలామంది కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నాడంటే, టెక్నాలజీని వాడాము, ప్రమాదాన్ని, ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని మేము త్వరగా కనుక్కోగలిగాము, ప్రజలకు సహాయం చేయగలిగాము, తుఫాను వల్ల వచ్చే నష్టాన్ని మేము కనుక్కోగలిగాము అంటే అది టెక్నాలజీ వల్లే అది సాధ్యమయ్యింది. అమెరికా వల్ల కూడా సాధ్యం కాదది. అమెరికాలో కూడా టెక్నాలజీని అంతగా యూజ్ చేసుకోరు, నేను యూజ్ చేసుకున్నంతగా, నేను వాడుకున్నంతగా అని చంద్రబాబు ప్రెస్ మీట్లో చెప్తున్నాడు. ముఖ్యంగా చంద్రబాబు టెక్నాలజీని అంతగా వాడుకుని ఈరోజు తుఫాను వల్ల జరిగిన ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, ఈయన సరిగ్గా కనుక్కోగలిగాడా అంటే, వాస్తవంగా 2019కి ముందు ఒక తుఫాను వస్తే ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, దాన్ని ఒక అంచనా వేయాలంటే కనీసం 2-3 నెలలు సమయం పట్టేది. కానీ ఈరోజు గంటల్లో ఆ యొక్క ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని ప్రాథమిక అంచనా వేయగలుగుతున్నారు అంటే అది చంద్రబాబు టెక్నాలజీనా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సంస్కరణలా అని చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలే అందుకు ప్రధాన కారణం. 2019 వరకు ఈ ప్రాథమిక అంచనా, తుఫాను వల్ల జరిగే ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని అంచనా వేయాలంటే 2-3 నెలల సమయం పట్టేది. కానీ జగన్మోహన్ రెడ్డి సంస్కరణల వల్ల ఆయన సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు, గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాడు, విలేజ్ హెల్త్ సెంటర్లు తీసుకొచ్చాడు. ముఖ్యంగా ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ఎక్కడికక్కడ ఏం జరుగుతూ ఉంది, నిమిషాలలో డేటా వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ సెంటర్లు, వాలంటీర్ వ్యవస్థ, వీటిని కానీ తీసుకురాకుండా ఉంటే ఈరోజు టెక్నాలజీ లేదు, చంద్రబాబు చెప్పినట్లు ఆయన చేసేదేమీ కూడా లేదు. 2019కి ముందు 2-3 నెలల సమయం పట్టేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సంస్కరణలు తీసుకొచ్చాడు కాబట్టి సచివాలయ వ్యవస్థ సమర్థవంతంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ ఉంది కాబట్టి నీకు ఎక్కడికక్కడ ఏం జరిగింది అనేది డేటాను కరెక్ట్గా అధికారులకు అందించగలుగుతున్నారు, అధికారులు సీఎం ఆఫీసు వరకు అందించగలుగుతున్నారు. అదే సచివాలయ వ్యవస్థ లేకపోతే గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది అని ఎవరు చెప్పేవారు చంద్రబాబు నాయుడికి? ఇప్పుడు చెప్పండి మీరు, చంద్రబాబు నాయుడు టెక్నాలజీ పనిచేస్తూ ఉందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, లేకపోతే ఈ రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు ఇవన్నీ తీసుకొచ్చి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అధికారులకు ఇమ్మీడియట్లీ ఒక గంటల్లో పెట్టగలిగే, నిమిషాల్లో పెడుతున్నారు వాళ్ళు. ఇక్కడ ఇంత ప్రాణ నష్టం జరిగింది, ఇంత ఆస్తి నష్టం జరిగింది అని. ఇప్పుడు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత పీక్గా ప్రచారం చేసుకుంటున్నారు? అమెరికా కూడా ఇంత టెక్నాలజీని వాళ్ళు వాడుకోలేదు, నేను వాడుకున్నంతగా అనే ప్రచారం ఎందుకు అంతగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం? 2019కి ముందు మీ సామర్థ్యం ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు రైతులకు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది, అన్నదాతలకు సహాయం చేసేవాడే లేదు. వైసీపీ ప్రభుత్వంలో ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ఉండేది, కేవలం పేర్లు ఈ క్రాప్లో నమోదు చేసుకుంటేనే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు ఉచిత బీమా సౌకర్యాన్ని మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే తీసేశారు. రైతులకు నష్టపరిహారం, తక్షణ నష్టపరిహారం కూడా ఇవ్వలేకపోతున్నారు. లక్షల ఎకరాలలో ఆస్తి నష్టం జరిగితే ఈరోజు మీరు ఆ ఆస్తి నష్టానికి కానీ, ప్రాణ నష్టానికి కానీ సహాయం చేసే పరిస్థితి మీ ప్రభుత్వంలో ఉందా? నిజం చెప్పండి. ప్రజలకు నష్టపరిహారం చెల్లించలేని ప్రభుత్వాలు ఎందుకు ఉపయోగపడతాయి? మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, ఎంత టెక్నాలజీ వాడుకున్నామని అబద్ధాలు చెప్పినా
జగన్మోహన్ రెడ్డి సంస్కరణల వల్లే మీరు ఈరోజు ఎంతెంత నష్టం జరిగింది అని చెప్పగలుగుతున్నారు. తుఫాను కారణంగా దాదాపు కూడా 5,265 కోట్ల మేర నష్టం జరిగిందని చంద్రబాబు ప్రెస్ మీట్లో చెప్పాడు. అది కూడా వ్యవసాయం, ఉద్యాన, ఆక్వా, రహదారులు 2,079 కోట్లు, విద్యుత్తు, జలవనరుల విభాగంలో 207 కోట్లు నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేశారు. ఈ ప్రాథమిక అంచనా వేయడానికి 2019కి ముందు దాదాపు 2-3 నెలల సమయం పట్టేది. కానీ ఈరోజు నువ్వు గంటల్లో చెప్పగలిగావంటే దానికి సచివాలయ వ్యవస్థ కారణం కాదా? వాలంటీర్ వ్యవస్థను నువ్వు తీసేసావు కాబట్టి ఈరోజు వాలంటీర్ వ్యవస్థగాను ఉండుంటే ఇంకా నిమిషాలలో డేటా చెప్పేవాళ్ళు, ఇంకా కరెక్ట్ అంచనా ఇంకా కరెక్ట్గా వచ్చేది. వాలంటీరీ వ్యవస్థ లేదు కాబట్టి అంత మాత్రమైన నీకు సచివాలయ వ్యవస్థ వల్ల ఈ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నీకు దొరకగలిగింది. టెక్నాలజీ లేదు, బొందా లేదు. చంద్రబాబు చేసుకునేటివన్నీ ప్రచారాలు తప్ప, అబద్ధాలు తప్ప, తప్పుడు ప్రచారం తప్ప, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలే కారణం అని చెప్పుకోలేని స్థితిలో మీరున్నారు. ఈరోజు రైతులకు ఇమ్మీడియట్లీ సహాయం అందించలేని ప్రభుత్వాన్ని కూడా గొప్ప ప్రభుత్వం అని మీరు ఎలా చెప్పుకుంటారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.